నా పేరు ప్రశాంత్ కుమార్. మేము 2021 నుంచి మందిరానికి వస్తున్నాము. అప్పటి నుంచి మేము క్రమబద్ధంగా వస్తున్నాం చర్చికి. వచ్చినప్పుడు మేము కూడా అనుకున్నాము, కొంచెం మాకు మా భార్యకు పీసీఓడి చిన్నగా అప్పుడప్పుడు నీటి బుడుగులు ఉండడం వల్ల అమ్మగారి చేతి మీదకి ఫ్రూట్స్ తీసుకున్నాము, ఉయ్యలు ఊపాము. ఇలా ఇవి చేసినప్పుడు మాకు రిజల్ట్ వచ్చింది. 4 నెలలు దాటిపై 5 నెలలు పడుతున్నప్పుడు ఉమ్ము నీరు లీక్ అవ్వడం వల్ల బేబీ ఒక 8 డేస్ అట్లా ఉమ్ము వాటర్ పెట్టడం, సెలైన్ పెట్టడం, 8 డేస్ ఉంది ట్రీట్మెంట్. 8 డేస్ తర్వాత బేబీని తీసేయాలండి, లేదంటే ప్రాబ్లం అవుతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని బేబీని తీసేశారు. ఆ తర్వాత మాకు వితిన్ 4 మంత్స్ లోపే చిన్నగా ఇక్కడ కూడా వచ్చాము. ఇక్కడ స్పాన్సర్ చేసినప్పుడు మాకు 10,000 చేయాలనిపించింది. నేను అనుకున్నాను, ఉన్నా లేకున్నా మామూలుగా నేను చేస్తాను. అప్పుడు 10,000 చేసాము. అప్పుడు మాకు కావాల్సిన మేము తీసుకున్నాము. అయ్యగారు 1 జనవరిలో అంటారు, ఎప్పుడు విత్తనాలు విత్తండి మీరు కోసుకోండి అన్నట్టు. అట్లా మేము కూడా విత్తాము, మేము కోసుకున్నాము. ఆ ఫలించింది. మేము ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకొని ఇంకో రెండోసారి కూడా మాకు మిస్క్యారింగ్ అయినా ఏదైనా మా వంతు మేము ఇస్తామన్న నేను ఒక 10,000 స్పాన్సర్ చేయాలనుకొని చేసాము. ఇక్కడికి వచ్చి మామూలుగా ప్రేయర్ చేయించుకున్నాము. కన్సీవ్ అయిపోయింది. కార్యక్రమం మా యొక్క జీవితంలో జరిగిన మహా అద్భుత కార్యం ఏంటంటే, పోయింది అనుకున్న దేవుడు 1కి 2 యోబుకేలు ఇచ్చారు. మాకు అప్పుడు అబ్బాయిని ఇచ్చాడు, ఇప్పుడు అబ్బాయిని ఇచ్చాడు. మాకు ఎక్కడా నష్టపరచలేడు దేవుడు. కొంచెం ఆ టెస్ట్ టైంలో మేము పడిపోకుండా ఉండడానికి ఇంకా కావాల్సిన బూస్ట్ ఇచ్చి మాకు ఇంకా ఎదుగుదల ఇచ్చాడు. తక్కువలో ఉన్న రెంట్ ఉన్న చర్చ్ కాకుండా ఇప్పుడు పెద్ద మొత్తంలో రెంట్ ఉంది. చాలాసార్లు వింటున్నాము వచ్చి నుంచి. ఇంకా మేము ఇవ్వాలనుకున్నాము. చిన్న అమౌంట్ 10,000 ఎందుకు, ఇంకొక 15,000 కలిసి ఇచ్చేద్దామని మాకు కావాలి మీరు అన్న నెంబర్కి మేము ఫిక్స్ చేసి మేము ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది సార్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. కృతజ్ఞతగా చర్చ్ కోసం ఎన్కేఆర్ గార్డెన్స్ రెంట్ పర్పస్లో 25,000 స్పాన్సర్ చేశారు. వాళ్ళ హౌస్ విజిట్ చేశాను. ఫస్ట్లో గర్భఫలం నాకు ఇబ్బంది పడుతున్నప్పుడు మన చర్చిలో ఫ్రూట్ తీసుకెళ్ళి ప్రేయర్ చేసుకుంటే ఆ చెల్లి కన్ఫర్మ్ అయింది, కన్సీవ్ అయింది. 4th మంత్ మిస్క్యారింగ్ అయిపోయింది. 3 months ఆ చెల్లికి బాగా ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, చాలా స్ట్రగుల్ అయ్యారు. వచ్చి మళ్ళీ స్పాన్సర్ చేసి ప్రేయర్ చేయించుకున్నారు. అప్పుడు ఒక ప్రాఫెసీ చెప్పాను చెల్లికి, నన్ను ఏం బాధపడొద్దురా, పోయిన బిడ్డ 5th month మిస్క్యారింగ్ అయింది, మగబిడ్డ, నీకు మళ్ళీ 3 monthsలో కన్సీవ్ అవుతావు, మగబిడ్డే పుడతాడని చెప్పానంట. అవునా నాన్న? వెంటనే విశ్వాసం ముందు నుంచి ఉంది, ఇంకా బలపడింది. అంటే అద్భుతం. బ్లీడింగ్ ప్రాబ్లం ఆ రోజు ఆగిపోయిందంట చెల్లికి. 3 monthsలో కన్సీవ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళలేదట. అద్భుత రీతిలో మరలా దేవుడు కొడుకుని ఇచ్చాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. దానికి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్గా ఈరోజు ఇలా చర్చ్ రెంట్ కోసం స్పాన్సర్ చేస్తే వీళ్ళ హౌస్ విజిట్ చేయడానికి వచ్చాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఏదైనా శ్రమ, ఇరుకు, ఇబ్బంది ఉంటే కృంగిపోవద్దు. ఆ బిడ్డ కృంగిపోతే దేవుడు దూరం అయిపోయేవాళ్ళు. కానీ దేవుడిలోకి నేను ముందుకు అడుగులేస్తే దేవుడు బలపరుస్తాడు, మరలా నా వెలుతుని పూడుస్తాడని ముందుకు వచ్చారు. అద్భుత రీతిలో వాళ్ళు వెలుతుని పూడ్చి శ్రేష్ఠుడైన బిడ్డను దేవుడు ఇచ్చాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే కృతజ్ఞతగా సంఘానికి సహకారులు ఉంటున్నారు. 2021 నుంచి పరిచయం వెంబడిస్తున్నారు. ఆల్ గ్లోరీ టు ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరి మీ విషయాలు ఎందుకు తీర్మానం తీసుకోకూడదు? రండి. చన్నీళ్ళకి వేణీళ్ళు తోడనట్టుగా, వీళ్ళైతే వేణీళ్ళు చన్నీళ్ళు తోడనట్టుగా దైవజనుడు ఇంత రెంట్ పే చేస్తున్నాడు. ఎవ్రీ వీక్ 2 lakhs అక్కడ పే చేసి మనం బయటకు రావాలా. కాబట్టి నా వంతుగా 25,000 ఇలా స్పాన్సర్ చేస్తే మా ఇంటికి కూడా దైవజనుడు వస్తాడు, ప్రేయర్ చేసి వెళ్తాడు. మనం సహకరించిన వాళ్ళు అవుతాము. అలాగే దేవుడి పెట్టడు కదా, దేవుడు మనకు బహుమానం ఇస్తాడు, దీవెనిస్తాడు. ప్రేరేపించ ముందుకు రండి. దైవ దీవెనలు మీకు దొరుకును గాక. ఆమేన్.